బస్ ఎక్కి టికెట్ తప్పించుకునే తందుకు సీట్ల నడుమ నక్కిన వాళ్ళని చూసినాం. ఆటో దిగంగానే ఛార్జ్ తప్పించుకునే తందుకు దిగి ఉరుకుడు చూపిన వాళ్ళని చూసినాం. అంతేందుకు ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లతో కీసులాడి ప్రయాణికులు అనుకున్నంతే టికెట్ ఇచ్చిన వాళ్ళని చూసినాం కదా. అయితే ఎప్పుడన్నా బస్సు కింద కూర్చొని ప్రయాణం చేసిన వాళ్ళని చూసిన రానుల్లా చూసిర్రా అంటున్నా. ఓ వాణి పిసగిట్లా లేచిందా? అసలు అట్లెట్లా కూర్చుంటారు, అట్లెట్లా ప్రయాణం చేస్తారు అంటే ఓ పారిగిట్ చూడుండ్రి. ఓ కొడుకో ఓ బిడ్డో వామ్మో వాయ్యో సూషన్ రానుల్లా ఎట్లా నక్కిండో యాడ నక్కిండో ఏం చూస్తావు గాని బయటికి రామవుతావరి. అగో గట్లా చూస్తాడు కోలను పట్టే పిల్లి గోడకి నక్కినట్టే. ఏందా నక్కుడు ఏందా చదురుడు. బస్సు కింద మళ్ళా టైర్ కింద నక్కిండు. చల్లగున్నదా సారు? అక్కడేమో అత్తగారింట్లో అల్లుడు చదిరినట్టే చదురుతున్నావు. ఏమో గురికాయించి చూస్తాడు. ఎల్లవయ్యా సామి ఎల్లు. డ్రైవర్ కండక్టర్ గంతగనం మొత్తుకుంటుంటే చిన్నగా చీకట్ల ఎల్క పిల్ల ముడుచుకున్నట్టే ముడుచుకుంటున్నావు. కొడుకా తక్కువ ఉచ్చుకోనట్టున్నది కదా, కనీసం బయటకు కూడా ఇలా రావట్లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం వెళ్లే బస్సుల సక్కదనం ఇది. మరి బస్టాండ్ల గంత మంది ఉండంగా అట్లెట్లా దీంట్లకు దూరిండో. అసలు బస్సు కింద కూర్చొని ప్రయాణం చేయాలని ఏ మందుకిస చెప్పిందో గాని 15 కిలోమీటర్లు ప్రయాణం చేసిండట. ఆఖరికి బస్సు వెనకాల ప్రయాణం చేసేటోళ్ళు చెప్తే బస్సు ఆపి తీసిర్రు. ఎన్నంటే ఏంది గట్టిగా నూకలుండబట్టి బతికిపోయిండు గాని చూసిండ్రా తాగుడు చల్లగుండా. తాగుడు చేయబట్టి కొందరు జనాలు ఎట్లా తయారైతున్నారో. ఎంతగానం తాగుతే ఎంతగానం విచ్చలవిడిగా మందు దొరికితే గిట్లా చేస్తారు చెప్పుండ్రి. చి జరంతైతే ప్రాణం పోయేది. గిట్లున్నాయి ఏపీలో కొందరు తాగువదుల తందనాలు. ఏం చేస్తాం.